విషాద సమయంలోనూ మానవతా నిర్ణయం తీసుకుని మృతి చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కాజిరామారంకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి నేత్రాలను దానం చేశారు. తిప్పర్తి మండలం కాజిరామారం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు దురదృష్టవశాత్తు బావిలో పడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో బొల్గురి వినయ్, బొంగరాల మణిభార్గవ్ ఉన్నారు. ఈ విషాద సంఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయస్సులోనే ఇద్దరు బాలులను కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. అయితే గ్రామ సర్పంచ్ సైదులు, మాజీ ఉప సర్పంచ్ కిరణ్ సహకారంతో అత్యంత దుఃఖ సమయంలో కూడా మానవతా దృక్పథంతో స్పందించిన కుటుంబ సభ్యులు ఇద్దరు చిన్నారుల నేత్రదానానికి అంగీకరించారు. దీంతో నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల ఆధ్వర్యంలో నేత్రదాన సేకరణ జరిగింది. ఈ సందర్భంగా ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి మాట్లాడుతూ, ఈ ఇద్దరు చిన్నారుల నేత్రదానం ద్వారా కార్నియల్ అంధులకు దృష్టి ప్రసాదించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు తమ ఐ డొనేషన్ సెంటర్ ద్వారా 418 మంది దాతల నుండి 836 కార్నియాలను సేకరించి అనేక మంది కార్నియల్ అంధులకు కంటి చూపును అందించే అవకాశం కల్పించామని తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కోసం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 లేదా 9662436557 నెంబర్లలో సంప్రదించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు.